స్క్వేర్ కి సంబంధించింది మనం ఫస్ట్ అండ్ షుడ్ గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి స్క్వేర్ చాలా ఇంపార్టెంట్. స్క్వేర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి రావాల్సింది 1 నుంచి 30 స్క్వేర్స్ మస్ట్ అండ్ షుడ్ గా రావాలి ప్రతి ఒక్కరికి. ఎలా అంటే బై హ్యాడ్ సిస్టమ్, అంటే ఎప్పుడు అడిగినా చెప్పేలాగా బై హ్యాడ్ చేసేసేదాన్ని. 30 స్క్వేర్స్ మస్ట్ అండ్ షుడ్ గా. కానీ ఈ 30 స్క్వేర్ కి సంబంధించి మనం ఒక ఈజీ ట్రిక్ గా తెచ్చుకుందాం. అప్ టు 10 వరకు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఇక్కడ దాకా బై హార్ట్ చేసి పెట్టుకోండి. యాక్చువల్గా 30 బై హార్ట్ చేస్తే వెరీ ఈజీ, కానీ నేనేంటంటే ఒక ట్రిక్ చెప్పడానికి ఉద్దేశపూర్వకంతో మీకు ఇలా డిస్కస్ చేయబోతున్నా. ఇప్పుడు 11 స్క్వేర్ చూడండి. నేనేంటంటే మీ అందరూ తెలిసే ఉంటుంది ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా సంబంధించిన దానిలాగా చెప్తాను అనమాట. మొత్తానికి ఇదే ట్రిక్ అనమాట. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని నేర్చుకుని ఉంటారు మీరు ప్రతి ఒక్కరు. కానీ ఇప్పటి నుంచి అందరూ, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్, కానీ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ గా గుర్తు పెట్టుకుంటే చాలు. ఇది ఇంపార్టెంట్ మనకు. ఈ యొక్క స్క్వేర్స్ రావాలంటే ఇది అయినా కరెక్టే, ఇదైనా కరెక్టే, కానీ ఇది అన్ని స్క్వేర్స్ ఉపయోగపడుతుంది, మన ఫార్ములాస్ ఉపయోగపడుతుంది, అదేవిధంగా క్వశ్చన్స్ లో కూడా ఉపయోగపడుతుంది, ఇది కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇదే నేర్చుకోండి అందరూ. ఈ మధ్యలో 2ab రాసే విధానంగా చూసుకోండి. ఇప్పుడు చూడండి 11 స్క్వేర్ అందరూ మనం చేసేటప్పుడు ఇలా చేస్తాం కదా, దీనికి సంబంధించిందంటే ఇలా చేయాలి. చూడండి 11 స్క్వేర్ అంటే ఇలా చేయాలి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత? 1. చూడండి ఇటు సైడ్ నుంచి రాస్తున్నా. బి ఈక్వల్ టు ఎంత? 1. చూడండి ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఎంత? 1 స్క్వేర్ ఎంత? 1. 2ab అంటే 2 ఇంటూ ఏ అంటే ఎంత? 1 ఇంటూ బి అంటే ఎంత? 1. అంటే 2ab అంటే 2 1 2 మరి ఇంటూ 1 2. నెక్స్ట్ ఏంటి? బి స్క్వేర్. బి స్క్వేర్ ఇస్ ద 1. ఆన్సర్ ఈస్ 121 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ అదే విధంగా నేను యాజ్ ఇట్ ఈస్ గా 12 స్క్వేర్ ని తీసుకోగలుగుతున్నాను ప్రజెంట్ గా. 12 స్క్వేర్ మీన్స్ చూడండి ఏ స్క్వేర్ అంటే 4, 2ab, 2a అంటే 2, b అంటే 1, 2 2s are 4. చూడు సరిపోయింది. ఇప్పుడు b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 144 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. గుర్తుపెట్టుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా సంబంధించింది ప్రతి ఒక్క స్క్వేర్, ఇదొక స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ అని ఇలానే ఇదే ఫార్ములానే చేయొచ్చు, ఇదే ప్రాబ్లమాటిక్ గా చేయొచ్చు, ఇదే ఫార్ములా టైప్ లో చేయొచ్చు. చూడండి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా 14 స్క్వేర్ చేస్తున్నా. చూడండి 14 స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ మీన్స్ 4 స్క్వేర్ మీన్స్ 16. 6 క్యాన్సిలేషన్ 6 ఇక్కడ రాయాలి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఒకే సింగిల్ డిజిట్ లో వచ్చేది. 2 స్క్వేర్ మీన్స్ 4 అని డైరెక్ట్ రాసేవాళ్ళం. ఇప్పుడు డబుల్ డిజిట్ లో వస్తుంది. 6 కట్ చేసి ఇక్కడ రాస్తున్నాం, మళ్ళీ ఇలానే పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు 2ab, 2a మీన్స్ 4, b మీన్స్ 1, 2 4s are 8, 8 plus 1 9, b square is 1 square is nothing but 1. Answer is 196. ఫస్ట్ నేర్చుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, తర్వాత మీరు చేసే కొద్దీ చాలా ఈజీగా అవుతుంది. 10-15 క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేసినట్టే వెరీ ఈజీ. చూడండి మనం ఏం చిన్నప్పుడు నేర్చుకున్న ఫార్ములానే, ఆ ఫార్ములానే ప్రతి ఒక్కరికి వచ్చే ఫార్ములానే, ఆ ఫార్ములా టైప్ లోనే మనం కన్వర్ట్ చేయగలుగుతున్నాం. కొంతమంది ఒక్కొరు ట్రిక్ చెప్తూ ఉంటారు, కానీ ఈ ట్రిక్ ఏంటంటే ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈ ఫార్ములా ట్రిక్ ఏంటంటే ప్రతి స్క్వేర్ కి అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు చూడి ఫర్ సపోజ్ ఎలా చేస్తుంటారంటే, చూడండి 102 ఉంది. 102 నుంచి యాక్చువల్గా 109 వరకు ఒక రూల్ ఉంటుంది. చూడండి 102 అంటే ఎలా చేయాలి, యాక్చువల్గా
ప్రతి ఒక్కరు చేయాల్సింది. చూడండి 2 స్క్వేర్ అంటే 4, 0, 4. ఈ 102కి ఓవరాల్ ఇచ్చిన 102కి 2 యాడ్ చేస్తే ఇదే 2. మనం ఇక్కడ స్క్వేర్ చేసిన 2కి 104. చూడండి, చెక్ చేయండి. నేను చెప్పింది కరెక్టో కాదో చూడండి. స్ప్లిట్ చేస్తున్నా 2గా. A ఈక్వల్ టు 2, B ఈక్వల్ టు 10. ఇప్పుడు A స్క్వేర్ మీన్స్ 4. ఇప్పుడు A స్క్వేర్ ఇప్పుడు మన నెక్స్ట్ ఏం కావాలి? 2AB. 2AB అంటే ఎంత వస్తుంది? 2 2 4, 4 into 10, 40 అంటే 0. క్యారీ. నెక్స్ట్ ఏంటి? B స్క్వేర్. B స్క్వేర్ 10 స్క్వేర్. 10 స్క్వేర్ మీన్స్ 100 అంటే 104. చూడండి, మీరు ఏంటంటే ఇక్కడ 101 నుంచి 109 వరకు మరొక రూల్ గుర్తుపెట్టుకోండి. అట్లా అవసరం లేదు, అన్నిటికీ ఒకే రూల్. దాన్ని యూనివర్సల్ మెథడ్ లాగా అనమాట. A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రతి దానికి అప్లికబుల్ అవుతుంది. ఇది ఒక్కోదానికి ఇప్పుడు 51 నుంచి 59 వరకు మనకు ఒక రూల్ ఉంటుంది. ఇలా కూడా చెప్తుంటారు. ఇంకా 1 to 50 వరకు ఒక రూల్ ఉంటుంది. ఇంకా 50 నుంచి 100 వరకు ఒక రూల్ ఉంటుంది. ఇలా రూల్ అన్ని ఒక్కోదానికి ఒక రూల్ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం. కాబట్టి ఒకే దానికి A స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ B స్క్వేర్ అందరూ మస్ట్ అండ్ షుడ్ ఈ ఫార్ములా కన్వర్ట్ చేయడం ఆన్సర్ ఈజీగా వస్తుంది. ప్రతి ఒక్క స్క్వేర్ ని మీరు ఈజీగా డీల్ చేయగలుగుతారు. స్క్వేర్ కి సంబంధించినవి ఇవి. ఇంకొకటి ఏంటంటే అందరు యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 25 స్క్వేర్ బెస్ట్ మెథడ్ గా చెప్తున్నారు షార్ట్ వీడియోస్ లో ప్రతి ఒక్కరు కూడా. ఇది చూడండి, ఇది మన A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి 5 స్క్వేర్ అంటే 25. నెక్స్ట్ 2 ఉంది. 2 నెక్స్ట్ నెంబర్ 3. 3 2s are 6. ఆన్సర్ ఇస్ 625. 5 చివరి వచ్చి ఏ దానికైనా ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది, కరెక్టే. కానీ ఎన్ని రూల్స్ అని గుర్తుపెట్టుకుంటావు? ప్రతి గుర్తుపెట్టుకోలేం కదా. అన్నిటికీ ఒక ఫార్ములానే, ఆ ఫార్ములా కన్వర్ట్. చూడండి, A ఈక్వల్ టు 5, B ఈక్వల్ టు 2. A అంటే ఇప్పుడు ఏంటి మనకి 5. 5 అంటే ఏంటి? 25 అంటే 5 ఇక్కడ రాయగలుగుతున్నాం 5. ఇప్పుడు 2AB 2AB ఎంత? 2 5 are 10, 10 into 20. 2 is right. 2 square 4, 2 6, 625 is the correct answer. ఏదైనా ఇదే ఫార్ములాలకి అప్లికబుల్ అవుతుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా మనం ఏది నేర్చుకున్నా కానీ యూనివర్సల్ మెథడ్ గా ఉండే సంబంధించిందని నేర్చుకోవాలి. కానీ మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే 30 స్క్వేర్స్ ని బై హార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు 30 స్క్వేర్స్ ని బై హార్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం 21 స్క్వేర్ నుంచి 22 స్క్వేర్, 23 స్క్వేర్, 24 స్క్వేర్, 25, 26, 27, 28, 29 ఎనఫ్. చూడండి, మనం దీనికి సంబంధించింది కొత్తగా నేర్చుకోవాల్సినట్టు ఏమి ఉండదు. చూడండి 21 స్క్వేర్ బై హార్ట్ చేయండి. యాక్చువల్ మన రూల్ అప్లికేషన్ A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లికేషన్ వస్తుంది అంటే 441. ఈ 441 కి 400 యాడ్ చేయండి. 841 is 29 స్క్వేర్ వస్తుంది. చూడండి 30 స్క్వేర్స్ మస్ట్ అండ్ షుడ్ బై హార్ట్ చేయాలి మీ అందరూ. ఇప్పుడు చూడండి ఇదేంటి 22 స్క్వేర్ 484 కి 300 యాడ్ చేస్తే 784 వస్తుంది. అదేంటి 28 స్క్వేర్. చూడండి 529 23 స్క్వేర్, 23 స్క్వేర్ కి 200 యాడ్ చేస్తే 729 is the correct answer. చూడండి 24 576 కి 100 యాడ్ చేస్తే వచ్చేదే 676. చూడండి 25 is అలానే 625. ఇది 30 స్క్వేర్స్ వరకు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా అందరూ బై హార్ట్ చేసి ఉండాల్సిందే. ఖచ్చితంగా ఈ 21 నుంచి 30 వరకు బై హార్ట్ చేయడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 5 బై హార్ట్ చేస్తే నెక్స్ట్ 5 ఈజీ. కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంతో మీకు చెప్పడం డీల్ చేయడం జరుగుతుంది.
11 square 11 square 1 1 square 1 1 1 1 square 11.11 into ఇలా వన్స్ లో వచ్చినప్పుడు దీనికంటే ఒక రూల్ ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి అందరూ 11 స్క్వేర్ అంటే 11 into 11 121 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసినా కూడా అప్లికబుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే 1 స్క్వేర్ చేసినా అప్లికబుల్ అవుతుంది a ప్లస్ బి హోల్ స్క్వేర్. దీనికి కూడా a ప్లస్ బి హోల్ స్క్వేర్ కూడా అప్లై చేయొచ్చు. ఏ దానికైనా a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లికబుల్ చేయొచ్చు. అదే చూడండి ఇప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చేయడానికి ఇవి డైరెక్ట్ గా వచ్చే స్కోప్ కూడా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి. ఒకసారి చూడండి చాలా ఇంపార్టెంట్. 11 అంటే 1 2 వన్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేయాలి. ఆర్డర్ వైజ్ రాసుకుంటే వాళ్ళు 1 2 3 4 అట్లా. ఇప్పుడు 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ వరకు వెళ్ళినాం. 1 2 2 అయిపోయినాక మళ్ళీ దీనికన్నా ముందు 1, దానికన్నా బిఫోర్ 2 కన్నా బిఫోర్ వచ్చే నెంబర్స్ అంతా రాయాలి. 1 ఫస్ట్ ఆన్సర్ అయిపోయింది. సెకండ్ చూడండి 1 2 3 ఉన్నాయి కాబట్టి 1 2 3 మరి దీనికన్నా ఎన్నుకునేటివి 2 1 ఇది ఆన్సర్. చూడండి నెక్స్ట్ 1 1 1 1 ఉంది కదా 1 2 3 4 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 రాసి మరి 4 కన్నా ముందు ఉన్నది రివర్స్ రాయాలి. 3 2 1 ఇది ఆన్సర్. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 7 ఇక్కడ 7 ఉన్నాయి. ఇక్కడ 7 ఉంటేనే అదే రూల్ అప్లికబుల్ అవుతుంది. 7 ఉన్నాయా లేదా చెక్ చేయాలి ఫస్ట్. 1 2 3 4 5 6 7 సేమ్ ఉన్నాయి అంటే స్క్వేర్ అని. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 7 అయిపోయినా దీనికి ముందు అంటే రివర్స్ రాయాలి. 6 5 4 3 2 1 చూడండి ఇప్పుడు పాయింట్స్ ఎన్ని అంకెల తర్వాత ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 10 పాయింట్స్ ముందు ఉన్నది. 1 2 3 4 5 6 7 8 9 10 10 పాయింట్స్ ముందు పాయింట్ పెట్టాలి. ఇది ఆన్సర్. చూడండి నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మోడల్ నెంబర్ 2 మోడల్ నెంబర్ 2 కు సంబంధించిన ఏమి ఇచ్చాడు 2 2 2 2 హోల్ స్క్వేర్ ఇచ్చాడు. దీన్ని ఎట్లా స్ప్లిట్ చేయొచ్చు 2 into 1 1 1 1 అంతే కదా 4 4 సరిపోయినాయి హోల్ స్క్వేర్. దీన్ని ఎలా చేయొచ్చు 1 1 1 హోల్ స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇస్ ది ఆన్సర్. చూడండి ఇప్పుడు మనం నేర్చుకున్న రూల్ ఏది 1 2 3 4 1 2 3 4 మరి రివర్స్ 3 2 1 ఇంటూ 2 స్క్వేర్ నథింగ్ బట్ 4. చూడండి 4 1 are 4 4 2 are 8 4 3 are 12 4 4 are 16 17 4 3 are 12 12 13 4 2 are 8 1 9 4 1 are 4 is the correct answer. చూడండి 1 2 3 1 2 చూడండి ones tens 100 1000 10,000 lakh అంటే 49,37,284 is the answer. ఇది చదవడానికి కూడా రాకుండా కొంతమందికి. చూడండి మనం ఫస్ట్ ఎందుకు చెప్పుకున్నాం ప్లేస్ వాల్యూ చార్ట్ అనేది. అదే విధంగా చూడండి దీన్ని చదవడానికి రావడానికి కనీసం మనం ఆన్సర్ చేస్తున్నాం చదవడం కూడా రాకుండా కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంతోనే ఫస్ట్ మనం ప్లేస్ వాల్యూ చార్ట్ కూడా చెప్పాము. అవి కూడా మనకి ఇంపార్టెంట్. అవి కూడా లక్షలో ఎన్ని సున్నాలు ఉంటాయి కదా మనకు తెలియకపోతే చూడండి మరి మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది అలాంటివి తెలియడానికి ఫస్ట్ చూడండి ఇది 1 1 1 10 100 1000 10,000 లక్ష. లక్ష అంటే 49,37,284 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడు నువ్వు ఏ క్వశ్చన్ కైనా అప్లికబుల్ చేయొచ్చు. ఇంకా 1 10 100 1000 12,321 1 10 100 121 ఏ క్వశ్చన్ కైనా మనకు సంబంధించింది. చూడండి 1 10 100 1000 10,000 లక్ష. చూడండి 1 2 3 32 అంటే 12,34,321 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడు ఏదానికైనా ఏదైనా తీసుకో దీని కాదు ఏది తీసుకున్నా కూడా నీకు అప్లికబుల్ చేయడానికి ఉండేది. ఇప్పుడు చూడు దీన్ని 33 ఉంది కదా 33 చూడండి 33
3ని ఎలా స్ప్లిట్ చేయొచ్చో చూడండి. అంటే 11 into 3 whole square. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు? 11 square into 3 square గా స్ప్లిట్ చేయొచ్చు. 11 square is nothing but direct 1 to 1 into 9. 9 ones are 9, 9 twos are 18, 1, 9 ones are 9, 10. అంటే 10, 8, 9 is the correct answer. Next 4, 4, 4 square. అంటే 4ని కామన్ తీస్తే 1, 2, 3. దీన్ని స్క్వేర్, దీన్ని స్క్వేర్. చూడండి 3 అంటే 1, 2, 3, 2, 1 into 4 square is nothing but 16. 16 ones are 16, 16 twos are 32, 16 threes are 48, 16 twos are 32, 16 ones are 16 is 3 is 19 is the answer. 19, 71, 36. Ones, tens, hundreds. Ones, tens, 100, 1000, 10,000, lakh. 1,97,136 is the correct answer. చూడు ఏదైనా ప్లేస్ వాల్యూ చార్ట్ అప్లికబుల్ చేయొచ్చు. చదవడం రావాలి మనకు ఖచ్చితంగా. ఏదైనా ఒక డిజిట్ రాస్తే ఆ డిజిట్ ని చదవడం రావాలి. నువ్వు బాండ్ పేపర్స్ లో ఇచ్చింటారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ మదర్ వాళ్ళు ఏదైనా ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్ లో సంబంధించి ది వాల్యూ చదవడం అంటే మనకు చదవడం రాకపోతే ఏం చేయలేము. చూడండి చదవడం ఎలా అన్నప్పుడు నీకు నేర్పించారు ప్లేస్ వాల్యూ చార్ట్. ఇది ఒక కామన్ సెన్స్ కి సంబంధించి. అంటే మనకి సింపుల్ గా చూసి చదవడానికి రాకపోయినట్టుంటే మన పేరెంట్స్ మేము చదువుతున్నాం ఏమైనా చేస్తున్నాం అని అంటే దానికి మనము ఎలా ఏ స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు ప్లేస్ వాల్యూ చార్ట్ కూడా నేర్చుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ గా మీకు నిత్య జీవితంలో కూడా మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. చూడండి దీన్ని ఏమంటారంటే 2 into 1, 1, 1, 1 into 9 into 1, 1, 1, 1. ఇప్పుడు చూడండి 4, 1, 4 ones అంటే 4 1 square into 9 twos are 18. చూడండి ఇక్కడ 1, 2, 3, 4 మరి రివర్స్ 3, 2, 1 into 18. 18 ones are 18, 18 twos are 36. నీకు twos are రాదని చెప్పానా? రాదన్నప్పుడు ఏం చెప్పన్నాను? into 2, 2 8s are 66, 36 చెప్పానా? 36 is the correct answer. 18 4s are 72, 72 నీకు రాకపోతే 4 చూడండి 18 into 4s are 8 4s are 32, 4 3 72 72. ఈ టేబుల్ రాకపోతే నువ్వు క్లారిఫికేషన్ చేసుకోవడానికి కూడా అక్కడ ఈజీ వేలో ఉండాలి. ఆ ఉద్దేశంతో నీకు ఆ షార్ట్ కట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి 18 ones are 18, 1 carry 8, 18 twos are 36, 37 is the correct 7, 18 threes are కొంతమంది చూడు 18 threes are 3 into చూడు 8 threes are 24, 4 అంటే 54, 18 threes are 54, 54 is carry of 57, 7 ఇక్కడ చూడు 18 4s are 72 ఇంతకుముందు చేసినాం కానీ మళ్ళీ చూడు 4 8 4s are 32, 32 is the 72, 72 వచ్చింది 72 is the 77, 7 carry. 18 3s are ఇంతకుముందు చేసామా? 18 3s are 54 అని చేసామా? ఇక్కడ చేసాం yes 54, 8 7 plus 3 10 11 16 1 1. 18 twos are 36, 6 6 12 42, 2 is carry. 18 twos are 36, 18 ones are 18, 18 plus 2 10 12 22, 22 is the correct answer. చూడండి ones tens hundreds 1 hundreds 1000 10,000 lakh 10 lakh crore. చూడండి
2,22,17,778 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి చదవడం కూడా మనకి రావాలి. 9 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 81. ఇది అందరికి తెలుసు 81 అనేది. ఓకే 81 ఈజ్ ద ఓకే రైట్. ఇప్పుడు చూడండి 99 హోల్ స్క్వేర్ యాక్చువల్ మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ అప్లికబుల్ చేస్తే ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. 999 స్క్వేర్ దీనికి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లికబుల్ చేస్తే ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. కానీ మనకేంటంటే ఇంకా ఈజీగా చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంతో ఇవి డీల్ చేయడం జరుగుతుంది. చూడండి 99 కన్నా బిఫోర్ నెంబర్ 98. చూడండి ఇందులో ఎన్ని 9s ఉన్నాయి? ఒక 9 ఉంది కాబట్టి ఒక 0. ఎన్ని 8s ఉన్నాయి? ఒక 8 ఉంది కాబట్టి 1. చూడండి ఈ పైన 9 స్క్వేర్ 81 అని వేసినాం కదా. ఇక్కడ 9s ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. నథింగ్ బట్ నథింగ్. 8 అంటే ఒకటే ఉంది కాబట్టి 1 రాశాం. అట్లా 81. ఇప్పుడు చూడు 999 కన్నా ముందు బిఫోర్ నెంబర్ 998 ఇస్ ద కరెక్ట్. అదేవిధంగా 9s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 zeros. 8 ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. 1 0. అది ఇప్పుడు దీన్ని చదవడం ఎలా? 1 2 3 1 2 1s 10s 100 1000 10,000 lakh 9,98,001 rupee is the answer. చూడండి ఇది చెక్ చేయండి. ఈజీ ఆన్సర్. మనం ఏంటంటే కష్టపడుతున్నాం. చూడండి ఇక్కడ ఏమన్నాం? ఇచ్చిన నెంబర్ కన్నా ఒక నెంబర్ ముందు ఉండాలి. ఇక్కడ స్క్వేర్ లో ఆల్రెడీ చేసినాడు కాబట్టి దీని తర్వాత నెంబరే ఆన్సర్. ఇది ఆన్సర్. దీన్ని స్క్వేర్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. కావాలని చెక్ చేయండి. దీనికన్నా ముందు నెంబర్ 998. ఎన్ని 9s ఉన్నాయి? 2 9s ఉన్నాయి. ఎన్ని 8 ఉన్నాయి? 1 ఉంది. ఆన్సర్ చూసుకోండి. ఇది సేమా కాదా? సేమ్. ఇప్పుడు చూడండి ప్రీవియస్ గా మనం ముందు డీల్ చేసిన నెంబర్లో ఉంటుంది. చూడండి హైయెస్ట్ నెంబర్ ఇస్ ద 5. 5 హైయెస్ట్ నెంబర్ కాబట్టి 5 తో ఏది హైయెస్ట్ ఉంటే అన్ని 1s వస్తాయి. 1 2 3 4 5. ఓకే 5 వస్తాయి.